కార్మికుల యాజమాన్యం తొలగించింది. 4000 మంది కాంట్రాక్టు కార్మికుల్ని విధుల నుంచి తప్పించింది. ఈ విషయం తెలియడంతో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల నేతలు ధర్నా చేస్తున్నారు. ముగ్గురు నలుగురు అధికారులు ఇవాళ సీఎండీకి ఇంటి దగ్గర సెలవు ఇచ్చి జీతం ఇస్తున్నాడు. సీఎండీకి ఒక రిటైర్ ఒక పోరాట కమిటీ నిర్ణయించింది. దానికి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విధమైన వైఖరి అవలంబిస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటే డిపార్ట్మెంట్లో ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుల్ని యాజమాన్యం తొలగించింది. 4000 మంది కాంట్రాక్టు కార్మికుల్ని విధుల నుంచి తప్పించింది. ఈ విషయం తెలియడంతో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల నేతలు ధర్నా చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు పైన ఇప్పటికే ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? నవీన్, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అడ్మిన్ బిల్డింగ్ ఎదుట వారు నిరసన దిగారు. అయితే ఇందులో ప్రధాన కారణం మాత్రం గత 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారందరినీ సుమారు 4000 మందిని తొలగిస్తూ కూడా రాత్రికి రాత్రే వారికి సర్క్యులర్ జారీ చేయడం పట్ల ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా మాతో పాటు కలిసి పనిచేస్తున్న వారిని కనీసం సమాచారం లేకుండా వారికి నోటీసులు అనేవి ముందస్తుగా జారీ చేయకుండా ఒక్కసారిగా వారిని విధుల్లోంచి తొలగిస్తూ ఇచ్చిన సర్క్యులర్ మాత్రం ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. వారి యొక్క ఉపాధిలో వీరు మంట వేసే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ అడ్మిన్ లో నిన్న కూర్చొని రాత్రి దీన్ని పరిగణలోకి తీసుకుని వీరిని తొలగించడం పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గతంలో కూడా సుమారు 7500 మంది ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ఏను కూడా కనీసం ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా రాత్రి చేయడం పట్ల కూడా దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీని పట్ల మాత్రం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు అదేవిధంగా కార్మిక సంఘ నేతలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఈ రోజు ఉదయం అడ్మిన్ బిల్డింగ్ ఎదుట వారు నిరసన దిగారు. అసలు కనీసం కార్మికులు చెప్పకుండానే ఇటువంటి ప్రయత్నాలు చేయడం వారి జీవితాల్లో వారు ఎటువంటి అంటే అవమానాల్ని ఎదురు చూస్తారనేది మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలో భాగంగా వారు కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా కనీసం వారికి సమాచారం లేకుండా ఈ విధమైన సర్క్యులర్ జారీ చేయడాన్ని వీరు కార్మిక సంఘాలు అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ రోజు ఉదయాన్న అడ్మిన్ భవనం ఎదుట వారు నిరసన దిగడంతో పాటు సీఎండీ అదేవిధంగా జాయింట్ సెక్రటరీ కలిపి ఈ విధమైన సర్క్యులర్ జారీ చేయడం పైన రాత్రి కూడా అర్ధరాత్రి నుంచి కూడా తాము అక్కడే ఉన్నామని చెప్తున్నారు. కానీ ఇటువంటి ప్రయత్నాన్ని మాత్రం వెనక్కి తీసుకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఇందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేస్తున్న ఉద్యమంతో పాటు ఈ యొక్క ఉద్యోగులు తొలగించే విధానాన్ని కూడా తప్పుపెట్టారు. రేపు మొత్తం ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు అదేవిధంగా కార్మికుల తాలూకా కుటుంబాలతో సైతం కూడా ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి రేపు అందరూ కూడా ర్యాలీలో పాల్గొని ఈ యొక్క అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇప్పటికే వారు తీసుకున్న చొరవ కూడా మేము దాన్ని సంతోషంగా భావిస్తున్నాం. కానీ ఈ యొక్క కేంద్రం చేస్తున్న వ్యవహార శైలిని మాత్రం దీన్ని తీవ్రంగా వారు అడ్డుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న హెచ్ఆర్ఏ అయింది, ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులను అర్ధాంతరంగా తొలగించిన విధానం చూసాం. రేపొద్దున్న మరో ప్రయత్నం చేసే విధంగా అంటే ఒక విధంగా స్టీల్లో విలీనం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఉత్పత్తిని పెంచే విధంగా స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి దిశలో పట్టుకెళ్తామని చెప్తున్నారు ఒక పక్క. మరో పక్క అర్ధాంతరంగా కనీసం సమాచారం లేకుండా ఉద్యోగస్తులను తొలగించడానికి మాత్రం ఈ వెనుక ఏదైనా కుట్ర జరుగుతుందా లేకపోతే ఉద్యోగులు ఎందుకు అర్ధాంతరంగా తొలగిస్తున్నారు? సుమారు అంటే గతం నుంచి స్టీల్ ప్లాంట్ లో 40,000 మంది పనిచేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు 26,000 మందికి పడిపోయే పరిస్థితి ఏర్పడిందంటే నిజంగా ఉత్పత్తిని కానీ పెంచాలి, సామర్థ్యం మనం తీసుకురావాలి అంటే ఇప్పుడున్న ఉద్యోగస్తులు సరిపోదు, మరికొంతమంది అవసరం పడే పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో అర్ధాంతరంగా కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడం వెనుక దురుద్దేశం ఏంటి? అసలు
అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది కూడా కాంట్రాక్ట్ కార్మికులతో పాటు అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా దీన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని అడుగుతున్నాయి. కాబట్టి సిఎండి అదేవిధంగా జాయింట్ సెక్రటరీ ఇచ్చిన సర్క్యులర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు దీన్ని డిమాండ్ చేస్తున్నాయి. నవీన్, థ్యాంక్ యూ.